ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? అందరూ దేవుని కృపతో అందరూ బాగుంటారని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నా కోసం ప్రార్థన చేయండి అమ్మా, నాకు ఆరోగ్యం బాగలేదు, నా ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, చికాకులు, ఇబ్బందులు, ఇరుకులు అని నాకు ఫోన్లు చేసి అడిగిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువైన యేసు ప్రభువారు తప్పకుండా మీ ప్రార్థనకు, నా ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. ఎందుకంటే మీరు విశ్వసించాలి. నన్ను ప్రార్థన చేయమని అడిగినప్పుడు మీరు విశ్వసించి ఉండాలి. ఎందుకంటే అమ్మగారు ప్రార్థన చేస్తే మాకు ఖచ్చితంగా కూడా అన్ని జరుగుతున్నాయని, మన కుటుంబాల్లో జరుగుతున్నాయి కనుక మీరు విశ్వసించి ఉండాలా. అలాగా అవిశ్వాసం ద్వారా సమస్తమును జరుగును. అధైర్యపడవద్దు. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో కూడా చూసుకుందాము. విశ్వాసపరులు ఎంతో మంది ఉన్నారు, కానీ అందులో ఒకరైన శతాధిపతి గురించే చూసుకుందాం. మనం లూకాసు వార్త 7వ అధ్యాయము మరి 1 నుంచి 9 వచనాల వరకు చదువుకుంటే, బైబిల్ ఉంటే మీరు కూడా దగ్గర చూడండి. ఒకవేళ ఇప్పుడు చదవలేకపోతే తర్వాత అయినా చదవండి. శతాధిపతి 100 మందికి సైన్యాధికారిగా ఉంటున్నాడు. ఆయన మరి ఒకరిని రమ్మంటే వచ్చిన, ఒకరిని పొమ్మంటే పోను, అంత అధికారం కలిగిన ఆయన, బాగా డబ్బున్నాయన, మందిరాలు కట్టిస్తున్నాయన, ప్రజాసేవలు చేస్తున్నాయన. అతని దగ్గర పనిచేసే దాసునికి అస్వస్థత కలిగింది, రోగం కలిగినది. అప్పుడు ఆయన గుర్తించి ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్లే ఈ రోగం నయమవుతుందని ప్రధాన యాజకులను, సంఘ పెద్దలను ఆయన దగ్గరికి పంపించి ఉన్నప్పుడు ఆయన వాళ్ళ మాట విని శతాధిపతి ఇంటికి వస్తున్నప్పుడు శతాధిపతి ఎదురుగా చూసి, కొంత దూరం ఉండగానే చూసి ఆయన ఎదుర్కొని తన దగ్గర ఉన్న వాళ్ళతో, స్నేహితులతో, ఆయన నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడను కాను, ఎందుకంటే ఆయన మాట మాత్రం సెలవిచ్చినా చాలు, నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడు కాను, ఎందుకంటే నా పాపములన్నీ సర్దుకొని నేను ఇంకా రక్షణ పొంది సొంత రక్షకునిగా నేను ప్రభువుని అంగీకరించలేదు. నాలాంటి ఇంటి దగ్గరికి, పాపాత్ముని ఇంటికి, అంత పవిత్రుడు, పరిశుద్ధుడైన యేసు ప్రభువు ముత్యంజరుడు రాకూడదని ఆయన ఒక్క మాట చెప్పి ఉన్నారు. ఆయన నా ఇంటికి రానవసరం లేదయ్యా, నేను అంతటి యోగ్యుడని కాను, నేను ఆయన దగ్గరికి అందుకు కూడా పాత్రుడని కానయ్యా. ఆయన మాట మాత్రం ఒక్క మాట చెప్తే చాలు అని మాట ప్రకారం ఆయన విశ్వసించినప్పుడు యేసు ప్రభువారు ఆయన విశ్వాసానికి మెచ్చుకొని, ఇశ్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మెచ్చుకున్నారు ఆయన్ని. ఎందుకంటే మనం కూడా అంత విశ్వాసం ఉంచితే యేసు ప్రభువారు ఖచ్చితంగా మీకు ఏ అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పక స్వస్థత కలుగుద్ది. విశ్వాసంతో ప్రార్థించండి. నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. యెహోవా రఫా స్వస్థపరిచావే, వందనమయ్యా, నీవు స్వస్థపరిచావే, వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.